ఆయన ప్రేమతో చెప్తున్నారు గానీ, యాక్చువల్‌గా ఆ రోజు నేను ఆయన కలిసినప్పుడు అంటే ఎప్పటినుంచో నేను 'భీమవరంలో' సినిమాలో రాకముందు నుంచి ఎందుకంటే ఆయనది 32 సినిమాల ప్రయాణం. అదేమి చిన్న ప్రయాణం కాదు. నేనెందుకు ఆ మాట చెప్పానంటే, ఆయన సినిమా ఆడటం, ఆడకపోవటం అనేది తీసి పక్కన పెట్టి ఆయన వన్ మ్యాన్ ఆర్మీ. ఆయన దాంట్లో రాజు ఆయనే, సైన్యాధిపతి ఆయనే, సైనికుడు ఆయనే, అన్నీ ఆయనే. సో, ఒక్క మనిషి ఆహ్, సినిమా ఆలోచన పుట్టడం దగ్గర నుంచి, దాని ఎగ్జిక్యూషను, దాని తాలూకు రిలీజ్ వరకు సినిమాని తీసుకెళ్ళి, జనం ముందుకి థియేటర్‌లో సినిమాని ఒకే ఒక వ్యక్తి ఇంత ప్రయత్నం చేస్తున్నారంటే, అది కూడా ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉండి తీరాలి సినిమాకి. దానికి ఖచ్చితంగా ఏదో ఒక ప్రయోజనం ఉండి తీరాలి. ఒక మాట మనం ఖచ్చితంగా మాట్లాడాలి. ఆ మాట వినపడాలి. అంటే నొక్కబడే గొంతుల గురించి మాట్లాడడానికి ఒక గొంతుంది. ఆ గొంతు అందరికీ వినపడాలి. అది మనకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. దాంతో మనం ఏకీభవించొచ్చు, ఏకీభవించకపోవచ్చు. కానీ వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉంది. అది మనం వినాల్సిన అవసరం కూడా ఉంది. లేకపోతే ఏం జరుగుతుందంటే, ప్రపంచంలో ఏకపక్ష ధోరణి అనేది రావటం మూలంగా రాబోయే జనరేషన్స్ చాలా సంకుచితంగా తయారైపోతారు. సో, అందుకని విభిన్నమైనటువంటి గొంతులు, విభిన్నమైన అభిప్రాయాలు వీటిల్లోనే బ్యూటీ ఉంది. సో, అలాంటి ఒక పార్శ్వం, అలాంటి ఒక అందం నారాయణమూర్తి గారి సొంతం. అది ఆయన తాలూకు శైలి. అది ప్రత్యేకం.